గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. కన్ను మూసుకొని ప్రార్థించుకో. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, నాయన నీ కృప చేత గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు కోట్లాది వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా, మరి ఆరాధనలో మాకు తోడుగా ఉండండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభువా, మరి ఆరాధనలో కానీ మరి వాక్యంలో కానీ నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము, సర్వము సమకూర్చుము. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆమేన్. అందరికీ ఆమేన్. కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం నైనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానం గల దేవ, నాయన మాకు వివేచన గల ఆత్మని దయచేయండి తండ్రి. నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ, మరి నీ జ్ఞానం చేత, నీ తోడుబాటు చేత మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మరి వాక్యంలో మాలో ఉండి నడిపించమని, మాకు బోధించమని అడుగుతున్నాం తండ్రి. మరి ఈరోజు మరి నాయన మరి ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభువా, మాకు నేర్పించండి నాయన. మాలో ఉండి మరి మీ వాక్యాన్ని మాకు తెలియజేయండి తండ్రి. యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. మరి అదేవిధంగా
మరి వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి కనిపించలేదు, కానీ ఆయన క్రియలు మాత్రము మనకు బైబిల్లో తెలుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు, మరి ఎలా కార్యాన్ని జరిపించాడో ఒకసారి ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము తీయండి. 2వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. అందుకు అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారి ఆ ఆత్మ వారికి ఏక శక్తితో అనుగ్రహింపే కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. వాళ్ళు ఏం చేశారట అక్కడ? మరి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కనిపించాడా? పరిశుద్ధాత్మ దేవుడు క్రియలు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి కార్యాలు జరిపిస్తాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు ఆ శక్తిని వాళ్ళు అన్య భాషలతో మాట్లాడసాగింది. మరి అదేవిధంగా చూసుకుంటే ఈ కుంటివాడి జీవితంలో కూడా అదే జరిగింది. 3వ అధ్యాయము అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో చూసుకుంటే 7వ వచనం నుంచి చదువుతున్నాను. వాని కుడి చేయి పట్టుకొని లెమ్మని అనగానే వాడి పాదములను చీలమండలను బలం పొందెను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వాడు నడిచెను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పరిశుద్ధాత్మ ఉంటే యేసు నామంలో లెవ్వనగానే ఆ కార్యాలు జరుగుతాయి. అంటే మనలో పరిశుద్ధాత్మ శక్తి అనేది, బలం అనేది ఉండాలి. దేవుని ఆత్మశక్తి మనలో ఉండాలి. మనము బలాన్ని పొందుకోవాలి. మరి పేతురు వారు కూడా అదే విధంగా చేశారు. మరి పేతురు మా వల్ల కాదు, కానీ ఇది పరిశుద్ధాత్మ దేవుడి వల్లనే అయిందని వాళ్ళు ఇక్కడ చెప్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండి కార్యం జరిపించాడు కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే రక్షణ పొందుకోవాలి. అంటే పేతురు అంటే 2వ అధ్యాయంలో చూసుకుంటే 2వ అధ్యాయం 38వ వచనం నుంచి మనం చూస్తే పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. అంటే మన పాపాలన్నీ ఒప్పుకొని పాపక్షమాపణ, అంటే మనం చేసిన పాపాలు పాత జీవితాన్ని వదిలేసి మరి ప్రభువులోకి వచ్చి బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు నామమున మనము బాప్తిసం తీసుకొని పాతయన్ని వదిలేసి పరిశుద్ధంగా జీవిస్తే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము పొందుకుంటాం. ఇంకొన్ని విషయాలు మాట్లాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము ఒకసారి ధ్యానించుకున్నాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపు అధిపతులు, సద్దుకాయులు వారు ప్రజలలో బోధించుటకు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానుడు కలుగినని ప్రకటించుటకు చూచి కలవరపడిరి. వారి మీదికి వచ్చిరి. మరి పేతురు, యోహాను ప్రజల్లో అద్భుత క్రియలు చేశారు. మా కుంటివాడు ఎలా లేచాడు, ఎలా నడిచాడని అక్కడున్నవారు, అక్కడున్న పెద్దలు, మరి సద్దుకాయులు, యాజకులు పేతురుని అడుగుతూ ఉన్నారు. పేతురు యోహాన్ని మరి చెప్తా ఉన్నాడు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానుడై కలుగుటకు ప్రకటించుటకు చూచి కలవరపడేది. అంటే సువార్త అక్కడ ప్రకటిస్తున్నాడు. మరి యేసుప్రభు గురించి చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు అక్కడ ఉన్న పెద్దలు, ఎవరైతే యూదులైతే ఉన్నారో, యాజకులు, అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలవరపడతా ఉన్నారు. వారి బలాత్కారంగా పట్టుకొని
సాయంకాలమైనందున మారునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వారిని బలాత్కారంగా బంధించారు. పేతుర్ని యోహాన్ని బంధించి కావలిలో ఉంచి సాయంకాలం అవుతుంది కాబట్టి కావలిలో వాళ్ళిద్దరిని అక్కడిని బంధించి ఉంచారు. వాక్యాన్ని విన్న వారందరూ అనేకులు నమ్మిరి. వారిలో పురుషులు సంఖ్య ఇంచుమించు 5,000 మంది అయ్యారు. వాక్యం విన్నవారు ఇంచుమించు పురుషులు సంఖ్య 5,000 మంది ఆల్రెడీ ప్రభువుని నమ్మారు. అక్కడ మనం చూసుకుంటే ఇంచుమించు 5,000 మంది అయ్యారు. అంటే సువార్త విని 5,000 మంది అక్కడ మారారు. మరునాడు వారు అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయ్య, కపాయ, యోహానును, అలెగ్జాంద్రియా ప్రధాన యాజకులను బంధింపుదురు అని వారితో కూడా ఉండిరి. వారు పేతురుని యోహాను మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడగగా, పేతురు ఇక్కడ నుంచి మీరు అక్కడ అడుగుతున్నారు, మీరు ఏ బలంతో చేస్తున్నారు, ఏ నామంతో ఏ ధైర్యం చేసి మీరు చేస్తున్నారు ఈ అద్భుత కార్యాలు, సూచక్రియలు ఎలా చేస్తున్నారు అని అడిగితే 8వ వచనం చూస్తా. పేతురు పరిశుద్ధాత్మను నిండుకున్నవాడై ఇట్లా నేను ప్రజలు అధికారులారా, పెద్దలారా, ఆ అద్భుతమన్నీ చేయబడుటకు ఉపకారమును గూర్చి వాడు దేవాలయానికి స్వస్థత పొందినని నేను మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇజ్రాయేల ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టుగానే మృతులలో నుండి దేవుడు లేపినట్టుగానే నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొందినని మీరు ఎదుటను నిలిచి ఉన్నాడు. ఎలా అయిందంటే, మీరు ఎట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సిలువ వేశారో, నజరేయుడైన యేసుక్రీస్తు వారికి ఆయన పునరుత్థానుడు ఎలా లేచాడో ఆ నామంలోనే, యేసుక్రీస్తు నామంలోనే ఈ కుంటివాడు స్వస్థపడ్డాడు, నిలబడ్డాడు, మీ ముంగట నడుస్తున్నాడని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది పరిశుద్ధాత్మను. పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇట్లా నేను ప్రజలకు, అధికారులతో మాట్లాడాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనము ధైర్యంగా మాట్లాడతాము, సువార్తను కూడా ప్రకటిస్తూ ఉంటాం. అక్కడ ఉన్న వారికి, పెద్దలకు తరికిస్తూ ఉన్నాడు, సమాధానం చెప్తా ఉన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు ఎలా అయితే పునరుత్థానుడుగా ఎలా అయితే లేచాడో, ఆయన నామంనే, యేసుక్రీస్తు నామంలోనే మేము ఈయనని లేపామని చెప్తున్నాడు. అంటే ఈ కుంటివాడు అందువల్లనే స్వస్థపడ్డాడని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇల్లు కట్టువారి అయినను మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరియు ఎవని వలను రక్షణ కలగదు. ఈ నామము మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశం కింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అనేను. అంటే భూమి మీద ఉన్న ఏ నామమైనా కానీ రక్షణ లేదు, కానీ యేసు నామంలోనే రక్షణ ఉంది. ఆకాశం కింద ఉన్న ఏవైతే దేవుళ్ళు, దేవతలు అనేటివి ఉన్నాయో, చెప్పబడిన ఉన్నాయో వాటి నామంలో కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే అవి రక్షింపబడతారు. వాళ్ళు రక్షణ కలుగుతుందని పేతురు, యోహాను గారు చెప్తున్నారు. అంటే అన్ని నామాల కంటే పైనామము యేసునామం కాబట్టి పునరుత్థానుడైన యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ స్వస్థత గురించి చెప్తున్నాడు. స్వస్థత అనేది పరిశుద్ధాత్మ దేవుడు మన చేత చేపిస్తూ ఉంటాడు. కొన్ని కార్యాలు మనలో పరిశుద్ధాత్మ దేవుడు వరాలనేటివి ఉంటేనే మనం చేయగలం. అంటే అద్భుతాలు కానీ, సూచక్రియలు కానీ,
ప్రతి ఒక్క సమస్యను కూడా ఎదుర్కొనేందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనము నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అదేవిధంగా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, మరి కళల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, అదేవిధంగా దర్శనాల ద్వారా ప్రతి ఒక్క దాంట్లో మరి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అదేవిధంగా మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి కనిపించడు కానీ తన క్రియలు మాత్రం చేస్తూ ఉంటాడు. తన పనులు చేసినవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళందరూ స్వస్థపడ్డారు, బాగుపడ్డారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడం వల్లనే, పొందుకొనడం వల్లనే ఇన్ని అద్భుత కార్యాలు సూచక్రియలు జరిగినాయి. అంటే మన జీవితంలో కూడా సూచక్రియలు అద్భుత కార్యాలు జరగాలంటే ఫస్ట్ మనం పరిశుద్ధాత్మ దేవుని నమ్మాలి. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించాలి. తండ్రి అయిన దేవుని కూడా మనము ధ్యానించాలి, ప్రార్థించాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడని అనద్దు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మని మనము నమ్మాలి, పరిశుద్ధాత్మని నమ్మాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుని నమ్మాలి మనం. కాబట్టి మన జీవితంలో అద్భుతం జరగాలంటే త్రియేక దేవుడు మనకు అవసరం. ఎందుకంటే మన విశ్వాసం అనేది పరిశుద్ధాత్మ మీద ఉంచాలి. పరిశుద్ధాత్మ ఏది చెప్తే మనం అది చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు, తన కార్యాలు ఎప్పుడు జరిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఏ పని కూడా మనము పరిశుద్ధాత్మ దేవుడి మీదనే భారం వేయాలి, ప్రార్థించాలి. ప్రార్థించి మన పనిలోకి మనం వెళ్తూ ఉండాలి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. స్తోత్రం, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, తండ్రి నాయన. మరి ప్రభువా, ఏలియాకైతే 2 అంచెల ఖడ్గాన్ని మరి ఆత్మనిచ్చావు, పరిశుద్ధాత్మని. మాకు ఆ ఆత్మని మాకు కూడా దయచేయండి ప్రభువా. మరి గాడ్స్ విజన్ చూసే ఛానల్ ప్రతి ఒక్కరిని మరి వాళ్ళకు కూడా ఈ ఆత్మని దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభువా. వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి నాయన, పరిశుద్ధాత్మ వరాలని పొందుకోవాలి నాయన. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ చేత మేము నడవాలి ప్రభువా. మాలో నీ పరిశుద్ధాత్మనే ఉండాలి తండ్రి. ఈ లోక జ్ఞానం కాదు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ జ్ఞానమే మమ్మల్ని నడిపించాలి ప్రభువా. నీ జ్ఞానమే ఉండాలి తండ్రి. మరి లోక సంబంధమైన జ్ఞానాలు మాకు వద్దు తండ్రి. మరి నీ జ్ఞానమే మాతో ఉండాలి ప్రభువా, నువ్వే నడిపించాలి తండ్రి. మరి అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డల్ని పరిశుద్ధాత్మ నామంలోనే మరి ప్రతి ఒక్క క్రియలు జరిపించండి నాయన ప్రభువా. మరి ఏ సమస్యలు ఉన్నాయో ప్రభువా, ఆర్థికంగా కానీ ఆరోగ్యంగానే కానీ మరి ప్రతి ఒక్కటి ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో బిడ్డలకు మరి అవన్నీ పరిశుద్ధాత్మ దేవ మరి నువ్వు జరిపించు తండ్రి నాయన. యేసు నామంలో పరిశుద్ధాత్మ దేవ మీరు ఈ కార్యాన్ని జరిపించండి ప్రభువా. మరి అదేవిధంగా మీరు కూడా పరిశుద్ధంగా మనము పరిశుద్ధాత్మ దేవుడితో ఉన్నప్పుడు కూడా మరి మనం పరిశుద్ధంగా బ్రతకాలి. మరి మనము మంచి కార్యాలు చేయాలి. మరి అదేవిధంగా దేవుని సువార్తని ప్రకటించాలి. అదేవిధంగా దేవుని వాక్యాన్ని పట్టుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్తే దేవుడు మన జీవితంలో ఆ కార్యాన్ని చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడిని చూస్తే మనకు తెలుస్తుంది. మరి అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలంటే మనం ఇలాంటి కార్యాలు మరి దేవుని వాక్యాన్ని పట్టుకొని, దేవుని మాట పట్టుకొని, దేవుని వాగ్దానం పట్టుకొని మనం జీవిస్తే మన జీవితంలో అన్ని అద్భుత కార్యాలు సూచక్రియలు అన్నీ జరుగుతాయని మరి పేతురుని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మరి అదేవిధంగా అలాంటి జీవితం మాకు దయచేయండి ప్రభువా. మరి అదేవిధంగా ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో, ఇంకెవరైతే మారు మనసు పొందలేరో ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుని తెలుసుకునేటట్టు సహాయం చేయతండి. నీ సువార్త వెళ్ళాలి తండ్రి. నీ రాజ్య సువార్త ఎక్కడైతే అడ్డుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రభువా మీరు సమాధానం ఇవ్వాలి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా సమాధానం ఇవ్వాలి తండ్రి. మరి ప్రతి ఒక్కరు గొంతెత్తి ధైర్యంగా చెప్పాలి, ప్రభువు నా దేవుడు, నా ప్రభువు నా దేవుడే యేసు ప్రభు అని ప్రతి ఒక్క బిడ్డ చెప్పాలి. ప్రతి ఒక్క బిడ్డ మరి సువార్తని ప్రకటించాలి తండ్రి నాయన ప్రభువా. మరి ఇలాంటిది కాకుండా మరి నాయన మరి ఎవరైతే ప్రధానులు ఈ లోక మరి రాజ్యాలు ఉన్నాయో తండ్రి ప్రభువా, మీకు తండ్రి తలవంచాలి తండ్రి నాయన. మీ మాటకు తలవంచాలి ప్రభువా. నీ రాకల్లోకి మేమందరం ఎత్తబడేవాళ్ళు ప్రభువా. ఎత్తబడే సంఘంలో మేము కూడా ఉండాలి తండ్రి నాయన ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. మరి అదేవిధంగా ప్రతి ఒక్క సమస్యని తీసేయండి ప్రభువా. మరి నాయన నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం తండ్రి. మరి పాత సంవత్సరం మొత్తం, గతించిన సంవత్సరం మొత్తం కాపాడినందుకు నీకు 1000 కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా నూతన సంవత్సరంలో నూతన కార్యాలు, నూతన అద్భుత క్రియలు, ఆశీర్వాదాలు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి.
ఆమెన్ 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 ఆమెన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు.